మేము ఫస్ట్ టైము చికెన్ పచ్చడి ఇంట్లో ట్రై చేసాము. ఫస్ట్ అయితే ఆల్మోస్ట్ హాఫ్ కిలో వరకి ఉంటుంది. మెజర్ చేయలేదు. ఉప్పు, పసుపు వేసి మొత్తం కలిపేసుకొని కడాయిలో వేసి దానిలో వాటర్ వస్తూ ఉంటాయి. వాటర్ మొత్తం కూడా ఇనికిపోయేంత వరకు రోస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత చికెన్ ముక్కలన్నిటిని కూడా ఆయిల్‌లో వేసుకొని మంచి కలర్ వచ్చి అవి మొత్తం కూడా బాగా గట్టిగా అయ్యేంత వరకు మనము ఫ్రై చేసేసుకోవాలనమాట. ఇక్కడ నేను చూపించాను కదా! మేమైతే ఇలా వచ్చేంత వరకు మొత్తం చికెన్నయితే ఫ్రై చేసేసుకున్నాము. ఆ తర్వాత అదే ఆయిల్‌లో అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. నెక్స్ట్ మనం ముందుగా డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ కూడా యాడ్ చేసుకొని అందులో హాఫ్ కిలోకి సరిపడా సాల్ట్, మసాలా అండ్ కారం యాడ్ చేసుకొని మొత్తం బాగా కలిసేంత వరకి కలుపుకున్నాము. ఇదంతా కూడా చల్లారిన తర్వాత మనం లెమన్ జ్యూస్ యాడ్ చేసేసుకొని మొత్తం కలిపేసుకుంటే మనకి చికెన్ పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. నెక్స్ట్ టైం ఫుల్ డీటెయిల్స్‌తో అయితే వీడియో అప్లోడ్ చేస్తాను. వీడియో నచ్చితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి.